నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలుపై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ అసలు ధనం. రాచవరం అనే గ్రామంలో గంగాధరం ఒక చిన్న వ్యాపారి. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిన భార్యను, ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తున్నది. అతడు దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గుర్రపు బండిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బండికి పట్టుతెరలు కట్టి ఉన్నవి. అతడి తల్లి అన్నపూర్ణ బండి దాకా వెళ్ళి లోపల ఉన్న వారికి వీడ్కోలు చెప్పింది. గంగాధరం ఇంటి ముందుకు వచ్చి లోపుగానే బండి కనుచూపు మేర దాటిపోయింది. అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే, ఏరా బాబు, కోడెల ఆరోగ్యం బాగుంది కదా, మనమడు ఏమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది. అంతా బాగానే ఉన్నారు. మన ఇంటికి ఎవరు సంపన్నులు వచ్చినట్టుంది. బండికి పట్టుతెరలు అవి కట్టి ఉన్నాయి. ఎవరు వారు అని అడిగాడు గంగాధరం. ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని, వాళ్ళు ఎంతోమంది లేరు. నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావడంతో పలకరించి వెళ్ళింది అన్నది. నీకు అంత గొప్ప స్నేహితురాలు ఉన్నట్టు ఈనాడు చెప్పనేలేదు అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. ఒకప్పుడు వాడ కుటుంబం కూడా మధ్యతరగతిదే. క్రమంగా అదృష్టం కలిసొచ్చి లక్షాధికారులు అయ్యారు. మీ నాన్న పోయాక 5-6 పాటు మనం మాత్రం అష్టకష్టాలు పడలేదు. ఏదో ఆ తర్వాత మనకి అదృష్టం కలిసి వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం అన్నది అన్నపూర్ణ. గంగాధరానికి 8 వయసులో తండ్రి పోయాడు. వాళ్ళ గుడిసె చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో చాలా కొబ్బరి చెట్లు ఉండేవి. గంగాధరం కొబ్బరి బొండాలు ఒక తోపుడు బండిలో పెట్టుకుని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు. తల్లి 4-5 పాచి పని చేసేది. గంగాధరం చిన్నతనం నుంచి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాటికి ఒక ఇల్లు కట్టుకోగలిగాడు. అతడు పెరట్లోని బావి దగ్గర కాళ్ళు కడుక్కుని తిరిగి వచ్చి తల్లిని, ఇంతకు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమేం కబుర్లు చెప్పుకున్నారేంటి అని అడిగాడు నవ్వుతూ. ఆవిడ ఉపుసుపోని కబుర్లు ఆడేందుకు ఏం రాలేదు. ఆవిడకి ఒక్కగానొక కొడుకు పెళ్ళి ఒక వారం రోజుల్లో జరగబోతున్నది. మనను 4 రోజులు ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అన్నది అన్నపూర్ణ. గంగాధరం కొంచెంసేపు ఆలోచించి, ఎంత స్నేహితురాలైనా అంత గొప్పవాళ్ళింటికి 4 రోజులు ముందుగా వెళ్ళి కూర్చోవడం వాళ్లకు మనకు కూడా అసౌకర్యం. 1 రోజు ముందుగా వెళ్దాం సరేనా అన్నాడు. అన్నపూర్ణ ఇష్టంగానే సరే అన్నట్టు తల ఊపింది. తీరా పెళ్లికి బయలుదేరే రోజున ఆమె గంగాధరానికి తను కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ, ఈ పెళ్లి కొడుకు కోసం కొన్నాను, ఎలా ఉన్నవి అని అడిగింది. గంగాధరం అయిష్టంగా ముఖం పెట్టి, బాగానే ఉన్నాయి, కానీ 1 సంవత్సర కాలంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపాలని కూడబెట్టిన డబ్బులు ఏ 500-600 ఖర్చు చేసేశావు. అదే నాకు బాధగా ఉన్నది అన్నాడు. అన్నపూర్ణ ఏదో జవాబు ఇవ్వబోయి గట్టిగా 2 గుటకలు మింగి మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు పెళ్లివారి ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. తెల్లవారితే పెళ్లి. అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న ఆ తల్లి కొడుకులను పట్టించుకోలేదు. వాళ్ళు 2-3 గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించింది. ఆహా, వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ చేయి పట్టుకున్నది నవ్వుతూ. ఇంతకు పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగింది అన్నపూర్ణ. అబ్బా, నువ్వు నీ ఆత్రమును రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనకవైపు భవంతిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్లికొడుకు శౌరి, అతని మిత్రులు ఏవో కబుర్లు ఆడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. తల్లి ఇందుమతిని చూస్తూనే శౌరి ముఖం చిట్లించి, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో ఒక అనవసరమైన పని కట్టుకుని రావద్దని అన్నాడు. ఆ కటువైన మాటలకు ఇందుమతి చిన్నబుచ్చుకుని, ఏదో నా స్నేహితురాలు నిన్ను చూస్తానంటేను వెంటబెట్టు వచ్చాను అన్నది. అడ్డమైన వాళ్ళందరూ నీకు స్నేహితురాళ్లే అన్నాడు శౌరి అన్నపూర్ణ గంగాధరాన్ని ఈసరింపుగా చూస్తూ. అన్నపూర్ణ ఆ మాటలు పట్టించుకోకుండా శౌరిని సమీపించి, పెళ్లి చేసుకుని 100 సుఖంగా ఉండు బాబు అంటూ తనకు తెచ్చిన కొత్త దుస్తులు అతనికి ఇచ్చింది. శౌరి వాటిని అటూ ఇటూ తిప్పి చూసి, సమయానికి మంచి బహుమతే తెచ్చావు. మా పాలేరు నా పెళ్లికి కొత్త బట్టలు కుట్టించలేదని అడిగాడు అంటూ పాలేరుని పిలిచి ఆ బట్టల్ని వాడి చేతిలో పెట్టాడు. అన్నపూర్ణ ఇందుమతి ముఖాముఖాలు చూసుకుని తల వంచుకుని గది నుంచి బయటికి వచ్చేశారు. బయటికి రాగానే ఇందుమతి అన్నపూర్ణ గంగాధరాలతో తన కొడుకు ప్రవర్తనను మన్నించమని క్షమాపణ వేడుకుంది. గంగాధరం కోపంతో ఉడికిపోయాడు. పెళ్లి 2 వీధుల అవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపెళ్లి వారి ఇంట్లో ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు పరమ అనాకారి. ఆ మాటే శౌరి స్నేహితులంటే దాపులనే తల్లి, అన్నపూర్ణ, గంగాధరం ఉన్నారు అని కూడా చూడకుండా అతను ఏం చేసేది మరి, నాకిప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు,
సముద్ర వ్యాపారానికి బోలెడు పెట్టుబడి కావాలి. వీళ్ళు కట్నంగా 5 లక్షలు ఇస్తామంటే అనాకారి అని చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నాను. అంతా నిశ్చయమయ్యాక మరొకళ్ళు ఆ పెళ్లి కూతురు కన్నా మరింత అనాకారికి 8 లక్షలు ఇస్తామని వచ్చారు. ఏం లాభం, అంతా నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు. ఇది విని గంగాధరం నిర్ఘాంతపోయాడు. అన్నపూర్ణ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఆ తర్వాత ఇద్దరూ బాడుగ బండిలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. తల్లి ఎక్కడ లేని విచారంతో మధ్య మధ్య పమిటి చెంగుతూ కళ్ళనీళ్లు తుడుచుకోవడం గమనించాడు గంగాధరం. గంగాధరం ఇక ఉండబడలేక, అమ్మా, శౌర్య అవమానకరంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా? ఏం చేస్తాం, వాడు పొగరబోతు, ఇక ఊరుకో అన్నాడు. ఆ శౌర్య ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి, నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమతి కొడుకని అన్నాడు. కాదు, నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి, ఇన్నేళ్లుగా నా మనసులోనే దాచుకున్న ఈ రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది. భర్త పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు వీళ్ళలో దొరికిన ఏదో ఒక పని చేస్తూ ఉండేది. అప్పుడు గంగాధరానికి 8 ఏళ్ళు. అతడు వీధుల్లో కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉండేవాడు. అతడి తమ్ముడైన శౌరికి 2 ఏళ్ల వయసు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగ బండిలో తన ఊరుకు తిరిగి వెళుతూ వడదెబ్బ తిన్నది. ఆమెకు స్పృహ తప్పడం చూసి బండివాడు కంగారుపడి బండిని అన్నపూర్ణ వాళ్ళ గుడిసె ముందు ఆపాడు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరం చప్పున ఒక కొబ్బరి బోండం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బోండం ఆమె చేత తాగించాడు. సాయంకాలం దాకా వాళ్ల గుడిసెలో విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకున్నది. ఆమె కళ్లకు 8 ఏళ్ల గంగాధరం దేవుళ్లాగా కనిపించాడు. వెళ్లే ముందు ఇందుమతి అన్నపూర్ణను పక్కకు పిలిచి, నీ కొడుకు ఈరోజు నా ప్రాణం కాపాడాడు. మాకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తత తీసుకుందామని అనుకుంటున్నాము. నీకు అభ్యంతరం లేకపోతే గంగాధారాన్ని నేను పెంచుకుంటాను. బాగా ఆలోచించుకుని ఏ సంగతి నాకు 4 రోజుల్లో వచ్చి చెప్పు అని తన ఊరు పేరు ఉన్న చిరునామా కాగితాన్ని ఆమె చేతిలో పెట్టింది. గంగాధరం ఎదిగాడు. తనకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. వాడిని దత్తత ఇచ్చేస్తే తనకు కష్టం మరింత పెరుగుతుంది. చిన్నవాడి శౌర్య పోషణ తనకు కష్టంగా ఉంది. ఇష్టం లేకపోయినా వాడిని చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. అన్నపూర్ణ ఇలా ఆలోచించి తను పుష్కర స్నానాలకు వెళుతున్నానని చెప్పి శౌర్యని ఇందుమతి చేతిలో పెట్టింది. ఇది బాగానే ఉంది. వీడికి బాల్యం గుర్తుండదు. మా పిల్లవాడని అందరూ అనుకుంటారు. అయితే ఒకటి, మళ్ళీ నువ్వు ఈ జన్మలో గడప తొక్కకూడదు, తెలిసిందా అంటూ ఇందుమతి 10,000 రూపాయలు అన్నపూర్ణకు ఇవ్వబోయింది. అన్నపూర్ణ ఆ డబ్బు తీసుకోకుండా, నేను నా కొడుకును అమ్ముకోవడం లేదు. వాడి భవిష్యత్తు కోసం మనసును రాయి చేసుకుని త్యాగం చేస్తున్నాను. కనీసం వాడి పెళ్లి రోజైనా నన్ను పిలిస్తే తల్లిగా 4 అక్షింతలు జల్లి వెళతాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత అన్నపూర్ణ గంగాధరానికి ఊళ్ళో అందరికీ కూడా పుష్కరాల్లో కొడుకు తప్పిపోయినట్టు చెప్పి నమ్మించింది. ఇదంతా చెప్పి, నిజానికి ఆ శౌరి వైభోగం అంతా నీది కావాల్సింది. ఆ ఇందుమతి ముందు నిన్నే దత్తు చేసుకుంటానన్నది అంటూ విచారపడింది. గంగాధర నవ్వి, అమ్మ, లోకంలో సుఖంగా తృప్తిగా బతకడానికి డబ్బు ఒక్కటే కాదు ముఖ్యం. ఎంత ఆస్తి ఉన్న తమ్ముడు శౌరికి తృప్తి లేదు. కట్నం ఆశించి గురూపుని భార్యగా తెచ్చుకున్నందుకు బాధ. మరింత కట్నం తెచ్చే అమ్మాయిని చేసుకోలేనందుకు నిరాశ. ఇందువల్ల తమ్ముడికి లేని అసలు ధనం తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అన్నాడు. ఆ జవాబుతో తన మీద నుంచి కొండంత బరువు దించుకున్నట్టుగా ఆనందపడింది అన్నపూర్ణ. కథ సమాప్తం. రెండవ కథ, జంతు ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అతి భయంకరమైన కారు చీకట్లో అర్ధరాత్రి సమయాన నువ్వు ఏ కార్యం సాధించదలిచి అంతులేని ఇక్కట్ల పాలవుతున్నావో ఇప్పటికీ నాకు తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఒకవేళ నిన్నేదో అసాధ్య కార్యానికి పురిగొల్పినవాడు ఏ రాజో, లేక అమాయకుల చేత న్యాయశాస్త్రంలో దిట్ట అనిపించుకునే ఏ న్యాయాధికారో అయితే మాత్రం నువ్వు తగు జాగ్రత్తగా ఉండటం మేలు. ఎందుకంటే రాజైన ప్రతివాడి నిర్ణయము, న్యాయాధికారి అయిన ప్రతివాడి తీర్పు సమంజసంగాను న్యాయసమ్మతంగాను ఉంటుందనుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది. ఇందుకు ఉదాహరణగా రామభద్రుడు అనే ఒక న్యాయాధికారి తీర్పు గురించి చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్పగిరి రాజ్యంలో ఒకానొక పల్లెలో వీరయ్య అని ఒకతను ఉండేవాడు. అతని ఒక్కగానొక కొడుకు చోడయ్య. చోడయ్యకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. పక్షుల కూతలు పరవశించి వినేవాడు. జంతువుల అరుపుల్లోనూ వీచే గాలిలోనూ కూడా వాడికి సంగీతం గోచరించేది.
చోడయ్య 5 సంవత్సరాల వయసు వాడై ఉండగా సాధువు ఒకడు వాడిని చూసి, వీడి ముఖంలో సరస్వతి ఉంది, సంగీతం నేర్పించు, మహా విద్వాంసుడవుతాడు అని చెప్పాడు. వీరయ్యకు ఈ మాటలు నచ్చలేదు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకును వ్యవసాయంలో పెట్టాడు. అందులో అయితే తను తింటూ 10 మందికి పెట్టవచ్చునని, సంగీతం వల్ల ఏ ప్రయోజనము లేదని ఆయన కొడుకు చెప్తూ ఉండేవాడు. చోడయ్యకు వ్యవసాయం మీద ఆసక్తి మాత్రమూ లేదు. వాడు సంగీతం నేర్చుకుంటానని ఎంత గోల చేసినా తండ్రి వాడిని గదిలో పెట్టి తలుపులు వేసి బంధించి 2 రోజులు 3 రోజులు తిండి పెట్టకుండా మార్చేవాడు. ఆకలి బాధకు తట్టుకోలేక చోడయ్య అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొడుకు ఎప్పుడైనా ఎదురు తిరిగితే తండ్రి వాడికి బాగా దేహశుద్ధి చేసేవాడు. దీనివల్ల వాడికి తండ్రి మూలంగానే తాను సంగీతం నేర్చుకోలేకపోయాను అనే బాధ మనసులో అంతర్లీనంగా ఎక్కడో ఒక మూల ఉండేది. ఏమైతేనేం 16 ఏళ్ల వయసు వచ్చేసరికి చోడయ్య మంచి వ్యవసాయదారుడుగా పేరు తెచ్చుకున్నాడు. వాడి కృషి మహత్యమో హస్తవాసియో కానీ ఊళ్ళో అందరికంటే వేరే పొలంలోనే ఏటా ఎక్కువ పంట పండేది. ఇలా ఉండగా ఆ ఊళ్ళో కరువు వచ్చింది. వరుసగా 2 ఏళ్లు పంటలు లేకపోయేసరికి వీరయ్య బాగా అప్పుల పాలయ్యాడు. ఆ ఊర్లో వడ్డీ వ్యాపారి నిర్దాక్షిణ్యంగా వీరయ్య పొలాన్ని తను సొంతం చేసుకోవడంతో వీరయ్య, ఆయన కుటుంబము ఊరు వదిలిపెట్టక తప్పింది కాదు. పట్నం బయలుదేరిన వీరయ్య కుటుంబం దారిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చెట్టు మీద నుంచి ఒక కోతిపిల్ల వాళ్ళ ముందు పడింది. అది బాగా గాయపడి ఉంది. వీరయ్య దాన్ని ఒళ్ళోకి తీసుకుని గాయాలు శుభ్రం చేసి ఆకుపసర్లు పూసి వైద్యం చేశాడు. తన దగ్గర ఉన్న పళ్ళు దానికి పెట్టాడు. కోతిపిల్ల ఆయనకు మచ్చిక అయింది. అప్పుడు ఆయన దాని మెడలో తాడు కట్టి పారిపోకుండా ఏర్పాటు చేశాడు. వీరయ్య కుటుంబం పట్నం చేరుకుని ఉండడానికి ఎక్కడా దారి లేక ఒక చెట్టు కింద మకాం పెట్టారు. చోడయ్య కాయకష్టం చేస్తానని 4 వీధుల్లో పని కోసం తిరిగేవాడు. ఈలోపుగా వీరయ్య ఆ కోతికి ఆటలు నేర్పించసాగాడు. మొదట్లో కోతి పిల్ల ఆయన చెప్పినట్టు వినలేదు. దాన్ని ఆయన తిండి పెట్టకుండా మార్చాడు. కర్ర పుచ్చుకుని కొట్టాడు. చెప్పింది చేసినప్పుడల్లా దానికి బాగా ఎక్కువ తిండి పెట్టేవాడు. కొద్ది రోజుల్లోనే ఆ కోతిపిల్ల ఎన్నో విద్యలు నేర్చింది. కోతిపిల్లను వెంటబెట్టుకుని పట్టణంలో ప్రదర్శనలు ఇవ్వసాగాడు వీరయ్య. ఆ వింతను చూడ్డానికి జనం విరగబడి వచ్చేవారు. ఆయనకు డబ్బులు బాగా దొరికేవి. చోడయ్య రోజంతా కష్టపడ్డప్పటికీ కోతిపిల్ల వల్ల వచ్చే ఆదాయంలో సగం కూడా సంపాదించలేకపోయేవాడు. తండ్రి కోతిపిల్ల చేత ఆడిస్తున్న ఆటలు చూసిన చౌడయ్య ఒకరోజు ఆయనతో, ఈ వినోదం గొప్పగా ఉంది, కానీ కొద్ది కాలంలోనే చూసే జనానికి విసుగు పుట్టే ప్రమాదం ఉంది. నేను డప్పు వాయిస్తూ పాటలు పాడతాను. ఆ పాటలకు తగ్గ నాట్యం కోతికి నేర్పుదాం. ఒక పాట తర్వాత మరొకటి చొప్పున కొత్తది పాడుకుంటూ వెళితే జనానికి విసుగుండదు అన్నాడు. ఇందుకు సరే అన్నాడు వీరయ్య. ఆ ప్రకారం చేసేసరికి కోతిపిల్ల వల్ల వస్తున్న ఆదాయం 10 రెట్లయింది. ఆ కుటుంబానికి సుఖంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఒకరోజు చోటయ్య పాడుతూ ఉండగా సంగీత విద్వాంసుడు ఒక ఆయన ఆ దారిన వెళ్తూ ఆ పాట విన్నాడు. ఆయన వాడిని దగ్గరకు పిలిచి, నీ గొంతులో తీయదనం ఉంది, పాటల్లో లయ ఉన్నది, నువ్వు నా వెంట వచ్చేయి, సంగీతం నేర్పుతాను అన్నాడు. ఇందుకు చోడయ్య సరేనన్నా వీరయ్య ఒప్పుకోలేదు. అయినా తండ్రి మాట లెక్క చేయకుండా చోడయ్య ఆ సంగీత విద్వాంసుడి వెంట వెళ్ళిపోయాడు. వీరయ్య ఎంతో బాధపడి కొడుకును సంగీత విద్వాంసుడిని తెగ తిట్టుకున్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. వీరయ్య కోతిని ఆడిస్తూ గడించిన డబ్బుతో చిన్న గుడిసె కొనుక్కున్నాడు. ఆయనకు రోజులు సుఖంగానే వెళ్ళిపోతున్నా కొడుకు దగ్గర లేడు అనే బాధ ఎక్కువగా ఉండేది. ఆ విషయమే తరచుగా భార్యాభర్త ఇద్దరు దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు నా కోతి ఆట చూపడానికి రమ్మని వీరయ్యకు ఒక భాగ్యవంతుడు కబురు పంపాడు. ఒక ఆటకు 1000 వరహాలు ఇస్తాను అనడంతో ఎంతో ఆశపడి వీరయ్య అక్కడికి వెళ్ళాడు. అంతవరకు తన కోతి ఆటకు ఒక్క రోజులో అంత మొత్తాన్ని ఆయన కళ్ళ చూసి ఎరగడు. వీరయ్య వెళ్ళింది చాలా పెద్ద భవనం. అందులో పట్టు తీవాసీలు పరిచిన విశాలమైన గదిలో రత్నాసనం మీద విలువైన దుస్తులు ధరించిన ఒక యువకుడు. తానొక్కడే ఆ కోతి ఆటను చూసి ఎంతో మెచ్చుకుని వరహాల మూటను వీరయ్య మీదకి విసిరి, నువ్వింకా నన్ను గుర్తుపట్టినట్టు లేదు, నేను చోడయ్యను, నీ రుణం తీర్చుకునేందుకే పిలిచాను, ఈ 1000 వరహాలతో సుఖంగా ఉండు అన్నాడు. అప్పుడు వీరయ్య కొడుకును గుర్తుపట్టి, నాయనా, నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం, నువ్వింత గొప్పవాడు ఎలా అయ్యావు అని అడిగాడు ఆశ్చర్యంగా. 6 నెలల్లో నాకు సంగీతం బాగా వచ్చింది, అటుపైన రాజాదరణ లభించింది. ఇప్పటికే నాకు 2 కనకాభిషేకాలు జరిగాయి. 10 తరాల పాటు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించాను అన్నాడు చోడయ్య. నువ్వింత గొప్పవాడివైతే మాకింకా కోతి నాడిచి బతకవలసిన అగత్యం లేదు. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది అన్నాడు వీరయ్య చాలా సంతోషంగా.
చోడయ్య గంభీరంగా, నువ్వెలా బతుకుతావో నాకు అనవసరం. నువ్వు కానీ అమ్మ కానీ ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. అమ్మను చూడాలనిపిస్తే నేనే మీ దగ్గరకు వస్తాను. నన్ను పెంచినందుకు 1000 వరహాలిచ్చి రుణం తీర్చుకుంటున్నాను. నాకు తోచినప్పుడు మీకు ధన సహాయం కూడా చేస్తూ ఉంటాను. మీరు మాత్రం నన్నేమీ అడగద్దు. ఇంక నువ్వేమీ మాట్లాడకు అని అక్కడి నుంచి వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వీరయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె కోపం పట్టలేక, కన్న తండ్రిని అంతలేసి మాటలంటాడా? నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని తన ఇంటి గడప తొక్కవద్దంటాడా? మనం ఇప్పుడే న్యాయాధికారికి ఫిర్యాదు చేద్దాం అన్నది. భార్యాభర్తలిద్దరూ న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారికి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన వెంటనే తన మనుషుల చేత చోడయ్యను కబురు పెట్టి రప్పించి వాడు చెప్పిన కథంతా కూడా విన్నాడు. అప్పుడు న్యాయాధికారి చోడయ్య తను సంగీతం నేర్పించిన సంగీత విద్వాంసుని తండ్రిగా భావించి ఆ కుటుంబాన్ని తన దగ్గర ఉంచుకుని బాగా చూసుకుంటున్నాడు, అది న్యాయం. కానీ కన్న తల్లిదండ్రులకు 1000 వరహాలతో రుణం తీరిపోతుంది అని అతను అనుకోవడం అసందర్భంగా ఉంది. అతడు వారికి తన బదులుగా ఒక కోతి పిల్లను ఇవ్వాల్సి ఉంటుంది అని తీర్పు చెప్పాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కన్నబిడ్డలు తల్లిదండ్రులను ఆదరించడం బాధ్యత కదా. తను బాగా ఆస్తిపరుడు అయిన తర్వాత ఆ పవిత్ర బాధ్యతను మరిచిన చోడయ్య పితృద్రోహి కదా. పండితులే కాదు, పామరులు కూడా శిరోధార్యంగా భావించే ధర్మసూత్రాన్ని తోసిపుచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం ఒక్క కోతిపిల్లనివ్వడంతో తీరిపోతుందని తీర్పు ఇచ్చిన న్యాయాధికారి రామభద్రుడు ఎంతటి అవివేకి అయి ఉంటాడు. ధర్మాధర్మ విచక్షణ లేని అలాంటి వాళ్ళు న్యాయపీఠాన్ని అలంకరించడం అవమానకరం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి కూడా ఒక జంతువే, కానీ మెదడులో ఆలోచన విచక్షణ ఉండడం వల్ల అతను జంతువుల నుంచి వేరయ్యాడు. జంతువుల పుట్టుకను బట్టి ఏం చేయాలో నిర్ణయం అవుతుంది. మనిషి అలా కాక తన శక్తి సామర్థ్యాలను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. అందువల్లనే కొందరు కవులవుతారు, కొందరు చిత్రకారులు అవుతారు, కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు రాజ్యాలు ఏలుతారు. బిడ్డల శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు మనుష్య ధర్మం పాటించినట్టు లెక్క. వీరయ్య అలా కాకుండా కొడుకును బలవంతాన కులవృత్తిలో దింపాడు. కొడుకు ఇష్టంతో నిమిత్తం లేకుండా తన ఇష్టప్రకారం వాడికి శిక్షణ ఇచ్చాడు. వ్యవసాయంతో పాటు సంగీతం నేర్చుకునే అవకాశం కూడా వాడికి ఇవ్వలేదు. తనకు దొరికిన కోతిపిల్లను కొట్టి తిట్టి ఆటపాట ఎలా నేర్పాడో కొడుకును అలాగే పెంచాడు. అంటే ఆయన జంతు ధర్మాన్ని పాటించాడు. ఎక్కడో పుట్టిన కోతి తన ఆటపాటలతో వచ్చిన డబ్బును తల్లిదండ్రులు కాక శిక్షకుడైన వీరయ్యకి ఇస్తున్నది. జంతు ధర్మాన్ని పాటించే అలాంటి వారి బిడ్డలు ఫలితాన్ని వారికి ఇవ్వరు. సంగీత విద్వాంసుడు చోడయ్య అభిష్ట ప్రకారం వాడిలోని కళలను ప్రోత్సహించి గొప్పవాణ్ణి చేశాడు. కాబట్టి ఆయన మనుష్య ధర్మం పాటించిన తండ్రి అయ్యాడు. చోడయ్య ఆయనను గౌరవిస్తూ తను మనిషిని అనిపించుకున్నాడు. అయితే చోడయ్య తండ్రి నుంచి తప్పించుకుని వచ్చేశాడు. అందుకు బదులుగా వీరయ్యకు డబ్బు కాక మరొక కోతినివ్వడమే న్యాయం. ఎందుకంటే వీరయ్య జంతువుకు మాత్రమే తండ్రి కాదగ్గవాడు. మరొక కోతిని ఆయన ఇష్టప్రకారం శిక్షణిచ్చి పెంచి డబ్బు సంపాదించగలడు. ఈ కారణాల వల్ల న్యాయాధికారి రామభద్రుడు గొప్ప న్యాయవేత్తే కాక న్యాయపీఠానికి మణిమకుటం లాంటివాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ మహానేరం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సేపల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడము చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. మహానేరం. హేలాపురికి పైరాజ్యాల వారు బంగారం తీసుకువచ్చి అమ్మడం నిషేధించబడింది. పైరాజ్యాల వారు హేలాపురిలో బంగారం అమ్ముతూ పట్టుబడితే వాడు కఠినమైన శిక్ష పడేది. ఒకనాడు కళింగ రాజ్యానికి చెందిన ఒక యువకుడు నగర ద్వారం ప్రవేశించబోతూ తనిఖీ అధికారులను సమీపించి, అయ్యా, నేను తిరిగి పైవారం వచ్చినప్పుడు నగరంలో బంగారం అమ్ముకోవచ్చునా అని అడిగాడు. ఏమాత్రమూ వీలవదు, అది మహానేరం అన్నారు తనిఖీ అధికారులు ద్వారం నుంచి ఆ యువకుడిని నగరంలోకి పోనిస్తూ. ఆ పైవారం యువకుడు మళ్ళీ నగరద్వారం దగ్గరకు వచ్చినప్పుడు తనిఖీ అధికారులు అతన్ని గుర్తుపట్టి ద్వారం వద్ద నిలిపి తనిఖీ చేశారు. అతని వద్ద బంగారం ఏమీ దొరకలేదు. అప్పుడు అధికారులు అతడితో, పైవారం వచ్చినప్పుడు బంగారం తెచ్చి నగరంలో అమ్మచూపుతానన్నావు కదా, అందుకే ఇలా తనిఖీ చేశాం, ఏమీ అనుకోకు అన్నారు. దానికి ఆ యువకుడు, ఓహో అదే, ఈ వారం అమ్మడానికి వీలేదన్నారని, కిందటి వారం వచ్చినప్పుడే అమ్మేశాను ఆ బంగారం అన్నాడు తేలిగ్గా.
తనిఖీ అధికారులు తెల్లమొహం వేశారు. కథ సమాప్తం.